ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్. రేపు మంగళవారం ఉపవాస ప్రార్థన. దేని నిమిత్తం అంటే దేవుడు తన దర్శనం ద్వారా చూపించాడండి. ఇది నా మాట కాదు, నా మాటగా చెప్పటం లేదు, దేవుని మాటగా మీకు చెప్తున్నాను. తల్లిదండ్రులుగా మనం బిడ్డల కోసం ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైనది కనుక మనందరము ఉపవాసం ఉండి అందరూ సంఘం మొత్తము దేవుడు చెప్పిన మాటని మీకు చెప్తూ ఉన్నాను. సంఘం మొత్తం మన బిడ్డల కోసం, మనం తల్లిదండ్రులుగా మనందరము వచ్చి బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగం రాని వారి యవనస్తుల కోసం తల్లిదండ్రులుగా మనం ప్రార్థించాలి. మంచి మార్గంలో నడవకుండా చెడు మార్గంలో దుష్ట సాంగత్యంలో బ్రతుకుతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అదే చిన్న బిడ్డలు ఇప్పుడే ఎదుగుతున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. కనుక తల్లిదండ్రులు మనం అందరము, ఇంకా ఒకవేళ అవకాశం ఉంటే మీ బిడ్డలను కూడా తీసుకురండి. ఎవరికైనా ఎగ్జామ్స్ లేకపోతే మీ బిడ్డలను కూడా తీసుకురండి. అందరము కుటుంబముగా, సమూహముగా, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో మనందరము దేవుని సన్నిధిలో మన బిడ్డల భవిష్యత్తు కోసం. ఈ రోజుల్లో చాలామంది వారి తల్లిదండ్రులకు తెలియట్లా వారి బిడ్డలు ఎంత చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. పక్కింటి వారికి తెలుస్తుంది మన బిడ్డలు చెడిపోయిన భవిష్యత్తు అంతా. కానీ పక్కింటి వారికి భారం ఉండదు కదండి. మన బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థన చేయడానికి వారికి భారం ఉండదు కదా. కనుక తల్లిదండ్రులుగా మనమే, దేవుడు మీతో చెప్పమన్న మాట చెప్తున్నాను. అందరూ సంఘం మొత్తము తల్లిదండ్రులుగా ఒకవేళ సెలవు పెట్టుకొని, కొన్ని శుభకార్యాలకు మనం ఏం చేస్తామండి, సెలవు పెట్టుకొని వెళ్తాము. ఇది దేవుని సన్నిధిలో మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. సియోను కుమారి, రేయి మొదటి జామున నీ బిడ్డల కోసం నీవు కన్నీటితో ప్రార్థన చేయాలని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అవునా కాదండి? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా మరణం కిటికీలు ఎక్కుచున్నది. చాలా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాము. కనుక మీరందరూ వచ్చి, తల్లిదండ్రులుగా వచ్చి, చేతనైతే బిడ్డలను కూడా తీసుకొని సెలవు పెట్టుకొని రేపు ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన దినాన్ని మేము జరిపిస్తూ ఉన్నాము. దీనికి స్పెషల్ స్పీకర్గా మన దైవ సేవకులు పాస్టర్ ఫిలిప్ గారే ప్రత్యేకమైన వర్తమానం అందిస్తారు. ఆరాధన ఉంటుంది. చక్కగా అందరూ ఆసక్తిగా చాలామంది నాతో చెప్పారు, అక్క మా పక్కింటి వారిని కూడా మేము తీసుకొని వస్తామని. మన బిడ్డల భవిష్యత్ కోసం ఒక ధ్వజము, బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఒక దుర్గాన్నే స్థాపించాలి మన బిడ్డల కోసం. రండి, మీరందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాము. కావాలంటే సెలవు పెట్టుకొని కూడా రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మనవి చేయుచున్నాను. రాబోయే మంగళవారం బిడ్డల కొరకు మాత్రమే. ఇప్పటి వరకు చాలా అంశాలు ప్రార్థన చేస్తూ వస్తారు వాళ్ళు. నేను ఆఖరిలో వచ్చి వారి ప్రార్థనలో ఉంటాను మోకాళ్ళ మీద. అయితే పాస్టర్ గారు అడిగారు, రేపు వారం మీరే చెప్పండి పాస్టర్ గారని, మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, పేరెంటింగ్ అనే అంశం మీద రేపు మంగళవారం దైవ చిత్తమైతే బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, బిడ్డల పెంపకాన్ని గురించి చాలా విలువైన సందేశం మంగళవారం వింటాము ఉపవాస ప్రార్థనలో. నేను కూడా ప్రారంభం నుంచి ఉంటాను. కాబట్టి పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఆసక్తి కలిగిన మీరందరూ దైవ చిత్తమైతే సెలవు పెట్టుకొని ఉండండి. చాలా కార్యాలకు మనం సెలవులు పెడతాం కదండి. కాబట్టి రేపు జరిగే ఉపవాస ప్రార్థనకు ప్రత్యేకంగా మీ బిడ్డలు తీసుకొని రండి.